press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చందు. మీరు చూస్తున్న ఎస్ఏ తెలుగు టెక్ జోన్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు ఎంఎస్ ఎక్సెల్ ట్యూటోరియల్స్లో ఈరోజు మనం ఇక్కడ చూసుకుంటే ఈ వర్క్ బుక్ వ్యూస్, అదేవిధంగా షో గ్రూప్లో, అదేవిధంగా జూమ్ గ్రూప్లో ఉండే ఇవన్నీ ఆప్షన్స్ గురించి మనం నేర్చుకుందాం. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ షో గ్రూప్లో ఉండే ఆప్షన్ గురించి చెప్తాను. ఇక్కడ మీకు చూడండి 4 ఆప్షన్స్ ఉంటే 4 ఆప్షన్స్లో మీకు 3 ఆప్షన్లే కనిపిస్తున్నాయి. 4 ఆప్షన్ కనిపించలేదంట కదా, ఆ 4 ఆప్షన్ గురించి మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి ఫార్ములా బార్ ఉంది. ఫార్ములా బార్ అంటే ఏంటి మనందరికీ తెలిసిందే. ఇక్కడ ఇది ఉంది కదా, దీన్నే ఫార్ములా బార్ అంటారు కదా. సో ఇది మనకి ఇప్పుడు కనిపిస్తుంది. ఈ టిక్ పెట్టినారంటే కనిపిస్తుంది, అంటే ఉంది, దీంట్లో ప్రజెంట్ అయిందనమాట. టిక్ తీసేస్తే దానిలో కనిపించదు. ఇప్పుడు చూడండి, నేను దీన్ని తీసేస్తున్నాను. సో ఆటోమేటిక్గా నాకు ఫార్ములా బార్ అనేది పోయింది ఇక్కడ ఈ విధంగా. మళ్ళీ క్లిక్ చేస్తే ఫార్ములా బార్ కనిపిస్తుంది కదా ఈ విధంగా. ఓకేనా? నెక్స్ట్ గ్రిడ్ లైన్స్. గ్రిడ్ లైన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ చూడండి మీరు, ఇది సెల్ కదా, ఇది సెల్. ఇక్కడ మధ్యలో మనకి ఒక గ్రే లైన్ ఉన్నాయి కదా, ఇక్కడ గ్రే లైన్, గ్రే బాక్సెస్గా ఉన్నాయి. అంటే ఒక బాక్స్కి ఇంకో బాక్స్కి మధ్యలో ఒక గ్రే లేయర్ ఒకటి ఉంది. దాన్నే మనం ఏమంటాం అంటే గ్రిడ్ లైన్స్ అంటాం. ఇప్పుడు మన గ్రిడ్ లైన్స్ అనేవి ఆన్లో ఉన్నాయి. ఇప్పుడు నేను గ్రిడ్ లైన్ తీసాను అనుకోండి, ఇప్పుడు నాకు ఇది వైట్ పేజ్, ఇది ఒక వైట్ పేజ్. గ్రిడ్ లైన్స్ అనేవి కనిపించడం లేదు. ఓకేనా? ఇప్పుడు మీరు జూమ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా. చూడండి, నాకు వైట్ పేజ్, నాకు మొత్తం వైట్ పేజే కనిపిస్తుంది. ఓకేనా? ఈ విధంగా అనమాట. సో అది గ్రిడ్ లైన్స్ అంటే. సో గ్రిడ్ లైన్స్ పెట్టుకుని గ్రిడ్ లైన్స్ కనిపిస్తాయి. నెక్స్ట్ హెడ్డింగ్స్. హెడ్డింగ్స్ అంటే ఏంటంటే, ఇక్కడ మనకి 1 2 3 4 5 6 నెంబర్లు, అదేవిధంగా రోల్లో ఉండే B6 BCDEFలు, ABCDలు, ఇక మన రోలో ఉండే ABCDలు, ఇవన్నీ ఏంటంటే హెడ్డింగ్స్ అంటారు. ఇవి తీసేసామనుకోండి అవేం కనపడవు అనమాట. అవి పెట్టామనుకోండి అవన్నీ కనపడతాయి. సో ఇవన్నీ వీటి గురించి నేను మీకు ప్రింటింగ్ ఆప్షన్స్, పేజ్ సెటప్ గురించి చెప్పినప్పుడు నేను మీకు ఆల్రెడీ ఆ వీడియో చేస్తున్నాను. ఆల్రెడీ నేను అక్కడ చెప్పినాను క్లియర్గా. అక్కడ వెళ్ళేసి మీరు ఆ వీడియోని చూడండి ఒకవేళ చూడకపోతే. నెక్స్ట్ హెడ్డింగ్స్ అంటే ఇవి మనకి కనపడాలా వద్దా అనే దానికోసం మనం హెడ్డింగ్స్ యూజ్ చేస్తాం. సో నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ జూమ్ గ్రూప్లో చూడండి. ఇక్కడ జూమ్ అంటే ఏంటంటే, దీన్ని క్లిక్ చేశారనుకోండి ఆటోమేటిక్ మనకి డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. డైలాగ్ బాక్స్లో మనకి మనం ఇష్టం వచ్చిన ప్రకారంగా మనం జూమ్ చేసుకోవచ్చు. 25% క్లిక్ చేసి ఓకే క్లిక్ చేశాను అనుకోండి, ఈ విధంగా డేటా కనిపిస్తుంది. నెక్స్ట్ అదే జూమ్ క్లిక్ చేసి 200% పెట్టి ఓకే అన్నా అనుకోండి, ఈ విధంగా డేటా కనిపిస్తుంది. లేదు ఇంకా నాకు కస్టమ్గా కావాలనుకుంటే కస్టమ్లో పెట్టుకొని మనం నేను ఇక్కడ 250 అని చెప్పేసి టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేసాను చూడండి, ఈ విధంగా డేటా వస్తుంది. లేదనుకుంటే ఇక్కడ 100% ఉంది కదా, ఇది క్లిక్ చేసామనుకోండి ఎగ్జాక్ట్గా 100%కి ఈ డేటా షీట్ అయితే ఫిక్స్ అయిపోతుంది. ఓకేనా? లేదనుకుంటే మనం మామూలుగా అక్కడ ఆప్షన్ చూసారా, సో ఇది క్లిక్ చేసుకొని మీరు యూజ్ చేస్తారు. మీకు ఐడియా ఉంది కదా, అంటే దీన్ని మనం ఇక్కడ నుంచి కూడా మనం ఏంటంటే జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఓకేనా? నెక్స్ట్ అదేవిధంగా జూమ్ ఉంది. నెక్స్ట్ అయింది ఇక జూమ్ టు సెలెక్షన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నేను ఇంతవరకు సెలెక్ట్ చేశాను. జూమ్ టు సెలెక్షన్ క్లిక్ చేశాను అనుకోండి ఎగ్జాక్ట్గా మన సెలెక్షన్ వరకు జూమ్ అయిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్న డేటా ఇది సెలెక్ట్ చేశాను. జూమ్ టు సెలెక్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్ డేటా వరకు జూమ్ అయిపోతుంది. ఓకేనా? సో ఇది మనకి జూమ్ టు సెలెక్షన్ ఆప్షన్ గురించి. నెక్స్ట్ అదేవిధంగా వర్క్ బుక్ వ్యూస్లో ఇక్కడ చూడండి, ఫస్ట్ మనకి నార్మల్గానే మనకి పేజ్ అనేది నార్మల్లో ఉంటుంది ఎప్పుడు కూడా. సో ఇప్పుడు నేను ఇక్కడ పేజ్ లేఅవుట్ అనే ఆప్షన్ యూజ్ చేశాను అనుకోండి. సో పేజ్ లేఅవుట్ దేనికంటే, ఇప్పుడు మనం ఎక్సెల్ షీట్ని తయారు చేస్తున్నాం, బాగానే ఉంది. మనం దేంట్లో ప్రింటింగ్ ఇస్తాం? A4 షీట్లో ప్రింటింగ్ ఇస్తాం. A4 షీట్లో ప్రింటింగ్ ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రివ్యూ ఎలా ఉందో మనకు తెలియాలి కదా. సో దానికోసం ఏంటంటే పేజ్ లేఅవుట్ క్లిక్ చేసాం అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే ఒక పేజ్ ఫార్మాట్లో, అంటే ఇక్కడ చూడండి మనం జూమ్ అవుట్ చేస్తే మీకు అర్థమవుతుంది ఈ విధంగా. చూడండి ఈ విధంగా, అంటే మనకి పేజెస్ ఫార్మాట్లో మనకి ఏంటంటే పేజ్ లేఅవుట్ అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా? ఈ విధంగా ఇక్కడ మనకి చూడండి గ్రిడ్ లైన్స్ అవేమి లేవు. ఇక్కడ మీరు ఇక్కడ చూస్తే మనకి పేజెస్లో ఉన్నప్పుడు, అంటే సపోజ్ మీ ఈ సెల్లో క్లిక్ చేస్తే ఈ సెల్లో, లేకపోతే ఈ పేజ్లో క్లిక్ చేస్తే ఈ పేజ్లో పైన మీకు రూలర్ కనిపిస్తుంది. ఇంతకుముందు చెప్పాను కదా మీకు, రూలర్ అనేది మనకి ఎప్పుడైతే మీరు నార్మల్ కాకుండా రిమైనింగ్ ఆప్షన్స్ మీరు వర్క్ బుక్ వ్యూస్లో పెడతారో అప్పుడు మాత్రమే మీకు రూలర్ అనేది కనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు నేను రూలర్ తీసేసాను అనుకోండి, ఇక్కడ రూలర్ అనేది కనిపించదు. అదేవిధంగా నెక్స్ట్ నేను రూలర్ పెట్టుకుంటే రూలర్ అనేది కనిపిస్తుంది అనమాట, అంటే స్కేల్ అనమాట ఇది. ఓకేనా? సో మనకి అది ఈ ఆప్షన్ గురించి. సో ఇంకా దీని గురించి నేను ఇంకా పేజ్ లేఅవుట్, పేజ్ బ్రేక్, ప్రివ్యూస్, వీటన్నిటి గురించి నేను ఇంకా మీకు పేజ్ సెటప్ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీరు అది చూడకపోతే మీరు అక్కడ ఆ వీడియో చూసి నెక్స్ట్ మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనమాట.
ఓకేనా. నెక్స్ట్ పేజ్ బ్రేక్ ప్రివ్యూ. పేజ్ బ్రేక్ ప్రివ్యూ అంటే ఏంటి, ఇప్పుడు చూడండి నేను మ్యాటర్ అనేది ఇక్కడ వరకే ఉంది కంటెంట్, ఓకే ఇక్కడ వరకే ఉంది కదా. సో ఇక్కడ వరకే ఉన్నప్పుడు దాని అర్థం ఏంటంటే మనం ఎంతవరకు అయితే కంటెంట్ రాస్తామో అంతవరకే పేజ్ ఉంటుంది, మీదంతా కట్ అయిపోద్ది అనమాట. ఓకేనా. ఓకే క్లిక్ చేశాను చూడండి, నాకు పేజ్ అనేది ఆటోమేటిక్ ఇంతే ఉంది. ఇక్కడ మీరు చూస్తే జూమ్ చేస్తున్నాను చూడండి, పేజ్ ఇక్కడ వరకే ఉంది, మిగిలిన పేజ్ అంతా కూడా డిలీట్ అయిపోయింది. అంటే అక్కడ వరకు ఇంకా చూపించదు, ఇక్కడ వరకు అంటే ఆ వరకు పేజ్ అనేది బ్రేక్ అయిపోయింది. ఇక్కడ మీకు బ్లూ కలర్ ఒక మార్క్ కనిపిస్తుంది ఇక్కడ మీరు చూస్తే, అక్కడ వరకు పేజ్ అనేది బ్రేక్ అయిపోయింది. సో ఈ విధంగా ఏంటంటే మనకి ఎంతవరకు డేటా కావాలి. ఇప్పుడు సపోజ్ నేను ఇది సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ వరకు పేజ్ బ్రేక్ ప్రివ్యూ క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు నా మామూలు డేటా ఉంది. ఈ డేటాలో నేను కొంచెం సెల్స్ని సెలెక్ట్ చేసి పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని అనుకోండి. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ పేజ్ బ్రేక్ ప్రివ్యూ అనేది యూజ్ చేస్తాను. నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ ఉంది. ఫుల్ స్క్రీన్ అంటే ఇప్పుడు చూడండి నేను చూపిస్తాను. ఇప్పుడు నేను ఫుల్ స్క్రీన్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఆటోమేటిక్ ఉండి స్క్రీన్ మొత్తం మనకి డేటా అయితే కనిపిస్తుంది ఈ విధంగా అనమాట. అంటే ఇంకా మనకి పైన ఆప్షన్స్ ఏం కనిపించవు, ఇంకా మనకి పైన ట్యాబ్స్ కానీ గ్రూప్స్ కానీ వాటిలో సబ్ ఆప్షన్స్ కానీ ఏమి కనిపించవు. ఫుల్ స్క్రీన్ అంటే మనం రాసిన డేటా వరకు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, ఈ విధంగా. నెక్స్ట్ అదేవిధంగా నెక్స్ట్ మీరు ఇక్కడ చూసుకుంటే కస్టమ్ వ్యూస్ అని క్లిక్ చేశారనుకోండి, చంద్రన్ నేమ్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళి షో అని క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు ఇది కస్టమ్ వ్యూ అనమాట. దీన్ని సెలెక్ట్ చేసుకొని కస్టమ్ వ్యూ అంటే ఏంటంటే మనం ఎంతవరకు సెలెక్ట్ చేస్తాం అంతవరకు డేటా మనకే చూపిస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ వరకు సెలెక్ట్ చేశాను, కస్టమ్ వ్యూలోకి వెళ్ళాను, యాడ్లోకి వెళ్ళాను, వెళ్ళి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే రవి అని చెప్పేసి డేటా టైప్ చేసి ఓకే. ఇప్పుడు నేనేం చేస్తానంటే కస్టమ్ వ్యూస్లోకి వెళ్ళి రవి అనేది క్లిక్ చేసి షో అన్నాం అనుకోండి, చూడండి మనం ఎంతవరకు డేటా సెలెక్ట్ చేసామో అంతవరకు డేటా అయితే మనకు చూపిస్తుంది అనమాట ఈ విధంగా. సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ వర్క్ బుక్ వ్యూస్లో ఉండే ఆప్షన్స్ యూజ్ చేస్తాం. అదేవిధంగా షో గ్రూప్లో ఉండే ఆప్షన్స్, అదేవిధంగా జూమ్ గ్రూప్లో ఉండే ఆప్షన్స్ అయితే ఈ విధంగా మనం యూజ్ చేస్తాం. సో ఇదో మన టాపిక్ అయితే ఇది. సో ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్ వెళ్ళి కమెంట్ చేయండి. సో నా వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు థ్యాంక్ యూ.